టు వెవెల్ కోంటే కోటి మీ సొంతం చేసుకోండి. పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటుంది, మనిషి డబ్బు చుట్టూ తిరుగుతుంటాడు. ఎందుకంటే జీవితానికి వెలుగునిచ్చేది డబ్బు. ఆ డబ్బు మేం మీకు ఇస్తున్నాం. ఎంచక్క కట్టలు కట్టి మరి ₹1,00,00,000 సొంతం చేసుకోమంటున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో డాక్టర్ బిల్లీ గ్రహాం అండ్ శ్రీలత గారు 3 క్వశ్చన్లు కరెక్ట్గా ఆన్సర్ చేసి ₹1,00,00,000 4వ ప్రశ్నకు తీసుకెళ్లారు. మరి ఇంకా 4 ప్రశ్నలు ఉన్నాయి. అవి అయ్యేపాటికి ₹1,00,00,000 ఇంటికి తీసుకెళ్తారా లేదా ఎంత తీసుకెళ్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ వెల్కమ్ వైఫ్ అండ్ హస్బెండ్ శ్రీలత గారు అండ్ బిల్లీ గ్రహాం గారు. నైస్ మీటింగ్ యు అగైన్. నిద్ర పట్టిందండి సార్? అలాంటి క్వశ్చన్ అడిగారండి, ఇంకేం చెప్తారు అసలు. ఈ లోపల హోంవర్క్ చేశారా? అంటే నేను టెన్షన్ పెరిగిపోద్ది కదా సార్, ఇంకంతకంటే ఇంకేం చేయడానికి లేదు. ఓకే అండి, 3 ప్రశ్నలు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. రూల్స్ మీకు తెలిసినట్టు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కరెక్ట్ ఆప్షన్ అనుకున్న ఆప్షన్ మీద డబ్బులు పెడితే ఆ డబ్బు కరెక్ట్ అయితే ఇట్ కూడా నెక్స్ట్ ఆప్షన్. ఓకే, అండ్ ఒక ఆప్షన్ మాత్రం ఎప్పుడు ఖాళీగా ఉండాలి. దీనికి 60 సెకండ్స్ ఇస్తున్నాం. రైట్ ఆన్సర్ అయితే ఆ డబ్బు మీకు మిగులుతుంది, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. రాంగ్ ఆన్సర్ అయితే మీ చేయి జారిపోతుంది. తెలుసు కదా? సో మనం ఇప్పుడు 4th క్వశ్చన్కి వెళ్దాం. 3 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్న మీద ప్రతిసారి ఒక ఆన్సర్ మీదే పెట్టారు. ₹1,00,00,000 3 ప్రశ్నలు అయిపోయినాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, కేర్ఫుల్. నా దగ్గర 4 ప్రశ్నలు ఉన్నాయి, మీ దగ్గర ఫుల్గా ఒక కోటి ఉంది. లెట్స్ ప్లే వివర్ కోంటే కోటి మీ సొంతం చేసుకోండి. ఓకే అండి, 4వ ప్రశ్న. ఇందులో చిన్న మార్పు అండి. ఇప్పటిదాకా 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక ఆప్షన్ కట్, 3 ఆప్షన్. సేమ్ రూల్స్ అండి, 2 పెట్టగలరు మ్యాక్సిమం, 3 ఆప్షన్ పెట్టకూడదు. అర్థమైంది కదా? దీంట్లో కూడా 2 కేటగిరీస్ ఉంటాయి, మిగతా సేమ్ అండి. లెట్స్ చెక్ అవుట్ ద కేటగిరీస్ ఆఫ్ ద 4th క్వశ్చన్. రక్షణ వ్యక్తులు. వ్యక్తులు బెటర్, వ్యక్తులే బెటర్. ఏదండి వ్యక్తులు సార్? మీ కేటగిరీ వ్యక్తులు. చూద్దామండి దానికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ ఏంటో. సారా పాలిన్, లిండన్ జాన్సన్, జో బైడెన్. ఈ ఆన్సర్లకి సంబంధించిన ప్రశ్న లెట్స్ సీ. 2009లో అమెరికా ఉపాధ్యక్షునిగా ఎన్నికైంది ఎవరు? ఆన్సర్ ఆప్షన్స్: సారా పాలిన్, లిండన్ జాన్సన్, జో బైడెన్. ఆలోచించండి, ఆడండి. ₹1,00,00,000 ఉన్నాయి. టైం స్టార్ట్స్ నౌ అండి. సారా పాలిన్, లిండన్ జాన్సన్. 40 seconds. 30 seconds. 20 సెకండ్లే అండి. పెట్టు. 48 lakhs సారా పాలిన్, 52 lakhs లిండన్ జాన్సన్. ఓకే అండి, మీ ఆప్షన్ క్విక్ చేంజ్ అనే ఆప్షన్ మీకు ఉంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. 4th క్వశ్చన్లో ఉన్నారు, ఇంకా 2 క్వశ్చన్లకే ఆ క్విక్ చేంజ్ ఉంటుంది. యూ వాంట్ యూజ్ ఇట్ నౌ ఆర్ నో? నో. ఓకే, నో. సారా పాలిన్ 48 lakhs, లిండన్ జాన్సన్ 52 lakhs. ఇది ప్యూర్ గెస్ అండి. ప్యూర్ గెస్ అంటే ప్రెసిడెంట్ అంటే పర్లేదు సార్, గెస్ స్టడీ, బట్ వైస్ ప్రెసిడెంట్ అంటే జనరల్ నాలెడ్జ్ చాలా కావాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, 48 lakhs on సారా పాలిన్ అండ్ లిండన్ జాన్సన్ 52 lakhs. ఎట్టాగో గెస్ కాబట్టి ఐ కాంట్ ఆస్క్ యూ దాని మీద ఎందుకు పెట్టలేదని. 4th క్వశ్చన్ డిఫికల్ట్ క్వశ్చన్. మీ లక్ ఎలా ఉందో చూద్దాం. ముందడుగు వేయండి. బిగ్ మనీ ఆన్ ద 4th క్వశ్చన్. టాప్ ఆర్ డ్రాప్? టాప్.
ఇంకా ఒక ఆప్షన్ యాజ్ ఇట్ ఇస్ 2 ఆప్షన్స్ ఉన్నాయండి, ఇదే అదే అనేది. 5th క్వశ్చన్కి ఛాన్స్ ఉంటే 48 lakhs, లేకపోతే 0. 3 క్వశ్చన్స్ వరకు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇక సారా పాలిన్ అవ్వాలని 5th క్వశ్చన్కి వెళ్ళాలని, ఇట్స్ స్టిల్ హ్యూజ్ మనీ అండి, ఆల్మోస్ట్ 50% అట్లా. అక్కడ 0% ఉంది. ముందడిగేయండి. టాప్ ఆర్ డ్రాప్? Top. We believe the luck. Come on. Joe Biden, current and the 47th Vice President of USA. ఫస్ట్ 3 క్వశ్చన్స్కి నాకు చాలా ఎనర్జీ వచ్చింది. సో లాస్ట్ వరకు ఉండి మీరు గెలిస్తే మీ డాన్స్ ఒకసారి చూద్దాం, మీ హ్యాపీనెస్ చూద్దాం నేను అనుకున్నాను. ఇట్స్ ప్యూర్ బ్యాడ్ లక్ అండి, ఎందుకంటే గెస్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 75-25% ఛాన్స్, బట్ రాంగ్ బాక్స్ మీద పెట్టడం జరిగింది. బట్ ఇట్స్ అ గెస్ ఎనీవేస్. బట్ సిన్స్ యూఆర్ వెరీ కాన్ఫిడెంట్ పీపుల్ జనరల్గా లైఫ్లో, అండ్ మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి జనరల్గా లక్ ఫ్యాక్టర్ బాగానే ఉంటుంది సార్, అందుకని ఇంకా బిలీవ్ లేదు. మనీ అనేది ఆఫ్ కోర్స్ అండి, బట్ ఇట్స్ ఆల్సో సెకండరీ ఒక రకంగా చూడాలంటే. ఈ మూమెంట్స్ కూడా ప్రెషియస్ మూమెంట్స్, మెమరబుల్ దే ఆర్. ఐ హోప్ యుల్ రిమెంబర్ దిస్ షో. డెఫినెట్లీ. అండ్ వన్స్ అగైన్ బై బై. ఒట్టి చేతులు పంపిస్తాం మాకు ఇష్టం లేదండి. ట్రావెల్ హ్యాంపర్స్, గిఫ్ట్ హ్యాంపర్స్ అండి. You're taking it in a good spirit and I like it. All the best in life. Have a great life. ఓకే అండి, ఎపిసోడ్ జరిగినంత వరకు ఈ పార్టిసిపెంట్స్ ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఎనివే నెక్స్ట్ పార్టిసిపెంట్స్ గెలవాలని, వాళ్ళన్న ₹1,00,00,000 తీసుకెళ్లాలని ఎక్స్పెక్ట్ చేస్తూ, హోప్ చేస్తూ ఒక SMS కాంటెస్ట్ విత్ ద వ్యూవర్స్. ఆన్సర్ ఆప్షన్స్ చెప్తున్నాను. A22, B23, C24, D25. క్వశ్చన్ తర్వాత చెప్తానండి. చూశారు కదా, 3 ప్రశ్నలు అద్భుతంగా ఆడారు డాక్టర్ బిల్లీ గ్రహాం, శ్రీలత గారు. ₹1,00,00,000 4వ ప్రశ్నకి వెళ్ళింది. ఏదో ఒకటి తీసుకెళ్తారనుకున్నాను ₹1,00,00,000 కాకపోతే, కానీ ₹1,00,00,000 4వ ప్రశ్నలో చేయి జారిపోయింది. ప్రతిసారి అలా జరగదండి. ఈ పార్టిసిపెంట్స్తో అసలు జరగకూడదని కోరుకుంటూ వెల్కమ్ పార్టిసిపెంట్స్, వైఫ్ అండ్ హస్బెండ్ అనిత శ్రీ అండ్ జగన్మోహన్. వెల్కమ్ అండి. ఫస్ట్ మీకు SMS పంపించారు కదా మీరు, అవును సార్. ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఫస్ట్ కోటి అంటే ఇస్తారని అయితే అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ క్యాష్ చూసి మాత్రం ఇస్తారని కంపల్సరీ అనుకున్నాను. కానీ మీలాంటి యాంకర్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఇస్తారు, నాకైతే ఒప్పుకుంది. థ్యాంక్ యూ అండి. ఈ డబ్బు మీదేనండి? అవును సార్. ₹1,00,00,000 అండి. అవును సార్. ₹1,00,00,000 నేను ఒకేసారి ఇలా చూడలేదు. మీరే చూడలేదంటే మా అలాంటి ఏం చూస్తాం సార్ ఒకటేసారి. ఒక్కసారి ఫీల్ అవుతారా పవర్? తప్పకుండా సార్. గో హెడ్. ఈ ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నాది ఖమ్మం పక్కన రామకృష్ణాపురం సార్, ఖమ్మం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. నా పేరు జగన్మోహన్ సార్. ఓకే సార్ నేను టీచర్గా జాబ్ చేస్తాను సార్. నా పేరు అనితశ్రీ సార్. ఓకే, టీచర్ ఎక్కడండి? అక్కడే వత్సవాయి మండలంలో వత్సవాయి జడ్పిహెచ్ఎస్ హై స్కూల్ సార్. ఓకే, మీరు సైలెంట్ గా ఉంటూనే పంచిలేస్తారంట. అది ఖమ్మం వరకే తెలుసు సార్, మరి మీ దాకా ఎలా తెలిసిందని నాకు తెలియదు మరి. మీ పెళ్లి ఎలా జరిగింది కూడా తెలిసిపోయిందండి. అవునా సార్? లవ్ మ్యారేజ్, వీఆర్ హ్యాపీ సార్. కానీ మీ లవ్ ఒక బెట్ తో స్టార్ట్ అయింది అనుకుంటా. అలాంటిది అలాంటిది యాక్చువల్లీ లవ్ కాదు. ఫస్ట్ అయితే ఏదో
చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా ఫీల్ అయ్యి అతన్ని లవ్ చేసి ఎలాగైనా సరే మ్యారేజ్ చేసుకోవాలని అయితే కాదు. ఇన్వాల్వ్ అయిన తర్వాత మాత్రం బయటికి రాలేకపోయాను. ఆ తర్వాత ఏదో వన్ ఫైన్ నైట్ టుష్ అంటగా ఇద్దరు వచ్చేయమని చెప్పాను. అయితే వచ్చేసాయి అమ్మ వచ్చేసాయి అని చెప్పాను. మ్యారేజ్ అయితే తర్వాత అందరం వెంటనే కలిసిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు ఈ ఎక్కువగా పీరియడ్ లో మీరు లేచిపోయినప్పుడు ఇంట్లో టాయ్ 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 అట్లాంటివి ఏమైనా జరిగినాయండి? బాగా. సరే, ఇప్పుడు ఈ ₹1,00,00,000 ఏం చేద్దామండి? మేము అది మీదే. అవును సార్. డాబర్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మీరు గెలుచుకోవాలి. తప్పకుండా సార్. మీరు చూసే ఉంటారు, రూల్స్ తెలిసే ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఓకే సార్. 7 ప్రశ్నలండి. ఒక్కొక్క ప్రశ్నకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి. మీరు నమ్ముకున్న ఆప్షన్, ఇది కరెక్ట్ అనుకున్న ఆప్షన్ ₹1,00,00,000 పెట్టచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మిగతా వాటి మీద కూడా పెట్టచ్చు. ఒక ఆప్షన్ మాత్రం ఖాళీగా ఉండాలి, దాని మీద ఏమీ పెట్టకూడదు. 60 సెకండ్లు టైం ఇస్తాం. రైట్ ఆన్సర్ అయితే ఆ డబ్బు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది, రాంగ్ ఆన్సర్ అయితే చేయాలి. సో మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, నా దగ్గర 7 ప్రశ్నలు ఉన్నాయి. లెట్స్ ప్లే వేవల్ కోంటే కోటి, మీ సొంతం. ప్రతి ప్రశ్నకి 2 కేటగిరీలు ఉంటాయండి. 2 కేటగిరీల్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కాన్ఫిడెంట్గా మీరు మాట్లాడుకుని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత వీల్ కంటిన్యూ ద గేమ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా? కేటగిరీస్. ఓకే సార్. ఓకే, సైన్స్, క్రికెట్. నాకైతే క్రికెట్ గురించి బాగా తెలుసు. నువ్వు సోషల్ టీచర్, నీకు సైన్స్ ఏం రాదు. సైన్స్ ఏం రాదు. క్రికెట్ ఇద్దరం ఓకే కలిసి సార్, క్రికెట్ క్రికెట్ మీద. క్రికెట్. ఓకే, గుడ్. ఓకే సార్. చూద్దామండి క్రికెట్. దానికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. 5, 10, 12, 8. వీటికి సంబంధించిన క్వశ్చన్ ఏంటో చూద్దామా? ఓకే. ఒక 50 ఓవర్లు ఉన్న మ్యాచ్లో ఒకే బౌలర్ ద్వారా బౌల్ చేయించగల గరిష్ట ఓవర్ల సంఖ్య ఎంత? మళ్ళీ ఆన్సర్ ఆప్షన్స్ అండి. 5, 10, 12, 8. ఆలోచించండి, ఆడండి. అవును, మీ టైం 50 ఓవర్లు అయితే 10 పెట్టేసి. ఓకే ఓకే ఓకే. సార్ 40 సెకండ్లు. 50 ఓవర్లలో 50 ఓవర్లు 10 ఓవర్లు. 10 ఓవర్లు. ఓవర్లలో ఒకే బౌలర్ ద్వారా ఒకే బౌలర్ 10 ఓవర్లు వేయచ్చు. 30 సెకండ్లు. 10 ఓవర్లు వేయచ్చు. 8 కాదు. కాదు కాదు 8 కాదు 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 కాదు. నేను వర్షం పడి మ్యాచ్ ఆగిపోయి అట్లా ఉంటే కానీ 50 ఓవర్లు. అవునవును గరిష్ట. ఒక 50 ఓవర్లో ఉన్న మ్యాచ్లో ఒక బౌలర్ ద్వారా బౌలింగ్ చేయండి. గరిష్ట 10, 9, 8. ఎక్కువ 10 కంటే ఎక్కువ 12 లేదు 12 10 అసలు కాన్ఫిడెన్స్ ఈజీ పర్ఫెక్ట్. మీకు ఏ మాత్రం డౌట్ ఉంటే మార్చుకోవాలనుకుంటే 30 సెకండ్లు టైం. ఇది 6 ప్రశ్నల వరకే ఉంటుందండి. ఇది ఫస్ట్ క్వశ్చనే. క్విక్ చేంజ్, ఎస్ ఆర్ నో, అంతే. నో సార్. ఓకే, నో. ఇది రాంగ్ ఆన్సర్ అనుకుందామండి కాసేపు. సార్ ఫుట్బాల్ ఆడుకుంటారా అండి? ఫుట్బాల్ అంటే మామూలుగా కాదు సార్. మీకుందలేండి, మీకుంది. ఇప్పుడు చెప్తున్నారు కదా ఫుట్బాల్ అస్సలు. ఆడుకుంటా, అన్ని బాల్ ఆడుకుంటాను. అసలు క్వశ్చన్ లేదు దాంట్లో. నేను ఫుల్ అంటే కాన్ఫిడెంట్. ఆడుకోవడంలో క్వశ్చన్ లేదండి? ఆడుకోవడానికి అవకాశం లేదంటున్నాను. అవకాశం లేదా? ఇప్పుడు ఒక విషయం అండి, నాకు ఈ గేమ్ షో కంటే, ఈ ₹1,00,00,000 కంటే ఆమె మీతో ఎలా ఆడుకుంటారనేది నాకు తెలియదు. బై గాడ్ గ్రేస్ ఇప్పుడు దాకా అట్లాంటి ఛాన్స్ రాలేదు. అంటే మాటలతో కుమ్మిన చాలు కదండి ఆడాలి. అబ్బో అది అసలు మీరే చెప్పండి, పోనీ ఆ? మీరే చెప్పండి ఒక ఎగ్జాంపుల్. గయ్య అసలు ఇక చెప్పడానికి ఏముండవులేండి సార్. గయ్యాలు అనబోయారా? గయ్యాలు అనబోయారండి ఇప్పుడు. లేదు లేదు. అవి అట్లాంటివి చెప్పలేము సార్ అంటున్నాను నేను. ఓకే, చూద్దామండి. ₹1,00,00,000 10 మీద పెట్టారు. కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఓకే. ఏదైనా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ తప్పదు, వచ్చినా రాపోయినా ఆ? ఏదైనా అవునవును, ఎంటర్టైన్మెంట్ వస్తే ఒక ఎంటర్టైన్మెంట్. వస్తే ఒక ఎంటర్టైన్మెంట్, లేకపోతే ఇక్కడ ఎంటర్టైన్మెంట్. ఓకే, చూసేద్దాం రండి. ఓకే, క్వశ్చన్ ఇంకోసారి చదువుతానండి. ఒక 50 ఓవర్లు ఉన్న మ్యాచ్లో ఒకే బౌలర్ ద్వారా బౌల్ చేయించగల గరిష్ట ఓవర్ల సంఖ్య ఎంత? ఆప్షన్స్ 5, 10, 12, 8. 10 మీద ₹1,00,00,000 పెట్టున్నారు. లెట్స్ సీ. టాప్ ఆర్ డ్రాప్? టాప్
నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు ఆడి ₹1,00,00,000 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు ఆడు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చాలా కాన్ఫిడెన్స్. క్వశ్చన్ ఏం లేదు. ఏమన్నారు? ఏదో అన్నారు ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్కి కాన్ఫిడెన్స్ ఉన్నారా? ఎట్టయినా మీకు ఇవాళ ఫుట్బాల్ తప్పింది ఫస్ట్ కానీ క్వశ్చన్ వరకు. ఫుట్బాల్ అనే కంటే క్రికెట్ చూడనిస్తాను సార్. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు వ్యూవర్స్తో ఒక ఎస్ఎంఎస్ అండి. ఎస్ఎంఎస్ ఆన్సర్ ఆప్షన్స్ A22, B23, C24, D25. క్వశ్చన్ తర్వాత చెప్తానండి. ఓకే, బ్యాక్ టు యూ. ఒకసారి జర్నీ చూద్దామండి. ఒక క్వశ్చన్ అయిందండి, ₹1,00,00,000 గెలుచుకున్నారు. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళింది. ఇంకా 6 ప్రశ్నలు ఉన్నాయండి. ఈ ₹1,00,00,000 6 ప్రశ్నలు మొత్తం మీయే. రెండో ప్రశ్న కేటగిరీస్కి వెళ్దామా? ఓకే సార్. విద్యా సంస్థలు జనాభా. జనాభా సార్. ఓకే, జనాభా మీ కేటగిరీ. ఓకే ఆన్సర్ ఆప్షన్ చెప్తానండి. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, USA, ఇంగ్లాండ్. ఈ ఆన్సర్ ఆప్షన్స్కి సంబంధించిన ప్రశ్న చూద్దాం. భారత్, చైనా తర్వాత